మిత్రపక్షం టీడీపీకి బీజేపీ నాయకత్వం మరో ఆఫర్ ఇచ్చింది. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రివర్గంతో పాటు కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజా చర్చల్లో భాగంగా టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటు కేంద్రంలో కీలక నియామకాల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు ఈ పదవికి ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ నాయకత్వం మిత్రపక్షాల విషయంలో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. త్వరలో బీహార్, ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీకి కేంద్ర కేబినెట్లో 2 మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించారు. 2014-18 మధ్యకాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవి పైన హామీ దక్కింది. అయితే అమలు కాలేదు. ఈసారి తొలి ఏడాది పూర్తవుతూనే గవర్నర్ పదవిపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవిపైన హామీ దక్కినట్టు పార్టీ ముఖ్య నేతల సమాచారం. టీడీపీకి మరో గవర్నర్ పదవిపైన టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది చర్చ జరుగుతోంది. అశోక్ గజపతిరాజుకు ఖరారు వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావడంతో పాటుగా వివాదరహితుడు, ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతిరాజు గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక బీసీ, ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవిపైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రముఖంగా ఉన్నా ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో రెండో గవర్నర్ పదవి రాయలసీమకు చెందిన బీసీ నేతకిస్తారనే వాదన వినిపిస్తోంది. అందులో భాగంగా రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్లో పనిచేసి తర్వాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి పేరు తెరమీదకొచ్చినట్టు సమాచారం. ఈసారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో కీలక నియామకాల్లో టీడీపీకి చెందిన ఏపీ, తెలంగాణ నేతలకు అవకాశం దక్కనుంది. ఈ మేరకు టీడీపీ నుంచి జాబితా కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణపైన చర్చ జరుగుతున్న వేళ కేంద్రంలో మరో మంత్రి పదవి, గవర్నర్ హోదా ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఏపీలోని కూటమి పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది.